మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరిస్. ఉద్యోగ వ్యాపారాల్లో అంతా సవ్యంగా సానుకూలంగా జరిగిపోతుంది. మనోబలంతో ముందుకు వెళ్ళండి, అనుకున్నది సాధించండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వృషభం, టారస్. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. మిథునం, జెమినై. వృత్తి వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో ఆనందంగా టైంని స్పెండ్ చేస్తారు. ఒక సంఘటన మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. కర్కాటకం, క్యాన్సర్. గ్రహబలం సహకరించడమే కాదు, శ్రమతో కూడినటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో అధిగమిస్తారు. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఆపదలన్నీ తొలగిపోతాయి. సింహం, లియో. మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. కన్య, వర్గో. అదృష్ట ఫలితాలున్నాయి. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. మీ రంగాల్లో మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కొంచెం ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తుల, లిబ్రా. ప్రారంభించిన పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చికం, స్కార్పియో. మిశ్రమ కాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటను వినండి. అంతా మంచి జరుగుతుంది. ఎవ్వరితోనూ విభేదించొద్దు. ధనుస్సు, సాజిటేరియస్. స్టార్ట్ చేసిన వర్క్స్ ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూలంగా వాతావరణం ఉండబోతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. మకరం, క్యాప్రికాన్. ఉద్యోగంలో మనఃసౌఖ్యం కలదు. స్వస్థాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఈశ్వర ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి. కుంభం, అక్వేరియస్. అవసరానికి తగిన ఫలితం అందుకుంటారు. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పాటించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ప్రణాళికలు లేకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. మీనం, థైసిస్. ప్రారంభించిన వర్క్స్ లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయత్నం బాగుంటుంది. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు కొంచెం బాధ కలిగిస్తాయి. మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి తలుచుకోండి. అంతా శుభమే జరుగుతుంది. గుడ్ డే.